వస్తున్న ప్రతి కుటుంబమును విశ్వాసంలో బలపరచండి. వస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయా తండ్రి, ఈ సంఘములో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవాలయ్యా. అయా నీ నామమున కార్యాలు, నీ నామమున మాత్రమే గొప్ప కార్యాలు తండ్రి. మమ్మల్ని పోషించువాడవు, మమ్మల్ని బలపరచు దేవుడవు, మమ్మల్ని ఆదరించు దేవుడవు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయా బలమైన తండ్రి, సంపూర్ణుడా, మహాజ్ఞుడా, పరిశుద్ధుడా, ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. అయా ఎవరు లాంటి బలహీనతలో ఉన్నా వాటిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది తొలగించండి తండ్రి. మార్గములను సరళము చేయండి స్వామి. నీ కార్యాలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని పరిశుద్ధుడా ఈ సంఘ సహవాసాన్ని దీవించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రతిరోజు యొక్క ప్రత్యేకత మీకు తెలుసు. టుడే ఇస్ మదర్స్ డే. సో ఐ విష్ ఆల్ మదర్స్ a very wonderful and a happy precious Mother's Day, and happy Mother's Day to all wonderful mothers. Mother's love reflect the heart of Jesus. తల్లి యొక్క ప్రేమ యేసు యొక్క హృదయాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ, ఆ త్యాగము, ఆమె పడుతున్న ప్రతి కష్టం వెనుక దేవుని యొక్క ప్రేమను మనం చూస్తాం. దీని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. దేవుడు ప్రతి ఇంటిలో ఒక దూతని ఉంచడానికి బదులుగా ఒక తల్లిని ఉంచుతాడంట. దూత ప్లేస్లో దేవుడు ప్రతి ఇంటిలో దూత ప్లేస్లో తల్లిని ఉంచుతాడు, సంరక్షిస్తూ, జ్ఞానాన్ని అందిస్తూ, ఎంతో పని చేస్తూ ఆమె చేసే ఆ యొక్క గృహ నిర్వాహక కార్యక్రమాలు అభినందనీయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది తల్లుల గురించి రాయబడి ఉందండి. వారి యొక్క జీవిత విధానం మనకు ఎంతగానో ఆదర్శం. అండ్ టుడే లెట్స్ ఫోకస్ ఆన్ ఎ ఫ్యూ మదర్స్. కొంతమంది తల్లులు వారి యొక్క జీవిత విధానాన్ని గురించి మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించిన జాన్ వెస్లీ గారి యొక్క తల్లి, ఆ తల్లికి 2 కుమారులు, చాలామంది కుమారులు. ఆమెకి మొత్తం 19 మంది బిడ్డలంట. ఆమె పేరు సూసన్ వెస్లీ. సూసన్ వెస్లీకి 19 మంది పిల్లలు. వారిలో 9 మంది మరణించారు, 10 మంది జీవించారు. అయితే ఆమె ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి పడక మీద ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదంట. ప్రతి బిడ్డ పడక దగ్గరికి వెళ్ళి, మొత్తం 19 మంది బిడ్డలు ఉంటే ఎంత టైం పట్టేదో, ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ దగ్గర మోకరించి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదంట. అలా ప్రతి బిడ్డ కొరకు ప్రతిరోజు అంతమంది కొరకు ప్రార్థన చేసి ఆమె ఎప్పుడు పడుకునేదో, ఎప్పుడు లేచేదో, కానీ ఆమె యొక్క ప్రార్థనను బట్టి ఆ కుటుంబం నుంచి ఎంతో గొప్ప దేవుని యొక్క భక్తులు బయటకు వచ్చారు. వారే ఒకరు జాన్ వెస్లీ, ఇంకో అతని పేరు చార్ల్స్ వెస్లీ. వారు ఇంగ్లాండ్ దేశంలో ఎంతో గొప్ప సేవ, ఎంతో మందిని దేవుని తట్టు నడిపిన గొప్ప భక్తులు వారు. ప్రార్థించే తల్లిగా ఉన్న తల్లి, ఆ కుటుంబం ఎంతో దీవించబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మోషే గారి యొక్క తల్లి యోకోబేదు గురించి మనం ఆలోచిస్తే ఆమెకి 3 బిడ్డలండి, మిరియాము, అహరోను, మోషే. ఆమె యొక్క భక్తిని బట్టి, ఆమె ప్రార్థనా జీవితాన్ని బట్టి యోకోబేదు యొక్క 3 బిడ్డలు, 3 ఎంత గొప్పగా దేవుని యొక్క పరిచర్లో వాడబడతారంటే, మిరియాము, షీ వాజ్ వెరీ గుడ్ సింగర్ అండ్ గ్రేట్ వర్షిపర్. దేవుని ఘనంగా ఆరాధించి చక్కగా పాటలు పాడే మిరియాము యోకోబేదు యొక్క కుమార్తె. దేవుని యొక్క పరిచర్యలో గుణముగా వాడబడుతున్న ప్రధాన యాజకుడిగా నియమించబడిన అహరోను యోకోబేదు యొక్క కుమారుడు. అదేవిధంగా
ఇజ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలుకి నడిపించిన గొప్ప నాయకుడైన మోషే యెహోబెదెకు కుమారుడే. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు యొక్క కుటుంబానికి ఇచ్చాడు. సో ఎవ్రీ మదర్ షుడ్ బి ఏ ప్రేయింగ్ మదర్. మొట్టమొదటిగా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రతి తల్లి ప్రార్థించే తల్లిగా ఉన్నప్పుడు ఆ కుటుంబము ఎంతో దీవించబడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యం ఉంటుందా, ప్రతి స్త్రీ, ప్రతి ఒక్క తల్లి ప్రార్థించే తల్లిగా ఉండాలి. అండ్ దెన్ రెండోదిగా, ఎవ్రీ మదర్ షుడ్ బి గాడ్ సీకింగ్ మదర్. ప్రతి ఒక్క తల్లి కూడా దేవుణ్ణి ఆశ్రయించే తల్లిగా ఉండాలి. షీ షుడ్ బి గాడ్ సీకింగ్. దేవుణ్ణి ఆశ్రయించే, దేవుని ఎద్దుకు వెళ్ళి, దేవుని యొక్క పాదాల చెంత ప్రతి విషయాన్ని పెట్టి దేవుని తెలియజేసి, దేవుణ్ణి ఆశ్రయించి, దేవుని దగ్గర నుంచి జవాబు పొందే స్త్రీగా ప్రతి ఒక్క తల్లి ఉండాలి. ఎవరి మదర్ షుడ్ బి గాడ్ సీకింగ్ మదర్. షీ షుడ్ బి గాడ్ సీకింగ్. దేవుణ్ణి ఆశ్రయించే తల్లి. సొలొమోను దేవుణ్ణి అడుగుతాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు సొలొమోనుకి. సొలొమోను నీకేం కావాలయ్యా అంటే, సొలొమోన్ అంటాడు, దేవా నాకు జ్ఞానం కావాలయ్యా, ఏక ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి అంటాడు సొలొమోన్. సో దేవుడు సొలొమోన్ని మెచ్చి మంచి జ్ఞానంతో పాటు సకల ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తాడు. సరే, ఇప్పుడు సొలొమోను సింహాసనం ఎక్కాడు. దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. అతని ముందుగా ఫస్ట్ కేసు వచ్చింది. మొట్టమొదటి ఒక కేసు వచ్చింది. ఆ యొక్క కేసులో ఏంటో తెలుసా? ఆ మొట్టమొదటి అతని ముందుకు వచ్చిన యొక్క తీర్పు కొరకు వచ్చిన వారు ఇద్దరు స్త్రీలు వచ్చారండి. దేవర్ 2 women. వారి గురించి రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే, వేశ్యలైన ఇద్దరు, వారి యొక్క వృత్తి అక్కడ రాయబడి ఉంది. దేవర్ ప్రాస్టిట్యూట్స్. వారు వేశ్యలు. ఆ ఇద్దరు స్త్రీలు రాజుని యొద్దకు వచ్చి అతని ముందు నిలబడ్డారంట. There were 2 women in the court, in the palace of the king Solomon. సొలొమోను ఎదుట నిలబడ్డారంట. ఆ ఇద్దరు స్త్రీలు, వారికి కథ మనం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యం అంటే, వారు సంఘంలో జీవిస్తున్న విధానం చూస్తే, వారి యొక్క దౌర్భాగ్యమైన యొక్క జీవిత విధానాన్ని బట్టి వారికి రాజ్యములోనికి అనుమతి ఉండదు. సొలొమోను ముందు నిలబడే అర్హత వారికి ఉండదు. అసలు ప్యాలెస్లోకి వారికి వెళ్ళే ఆధిక్యత, అవకాశమే లేదు. కానీ ఆ తల్లి, ఆమె ఎన్ని లేయర్స్ దాటుకొని వెళ్ళిందో కదా, ఎన్ని ఇబ్బందులు దాటుకొని వెళ్ళిందో కదా. వారికి కథ మనం చూస్తే, వారిద్దరు స్త్రీలు ఒకే ఇంట్లో ఉంటున్నారంట. వారు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వారు పడుకున్నారంట ఒక రాత్రి వేళ పడుకున్నప్పుడు ఒక స్త్రీ, ఆమె తన యొక్క బిడ్డ మీద నిద్రలో తెలియక పడి తన యొక్క బిడ్డను కోల్పోయింది. ఒక స్త్రీ ఆ ఇంటిలో, ఆ బిడ్డ మరణించింది. ఎప్పుడైతే ఆ యొక్క బిడ్డ మరణించిందో ఏం చేసిందంట, ఈమె లేచి ప్రక్కనే ఉన్న యొక్క స్త్రీ బిడ్డను, బ్రతికున్న యొక్క బిడ్డను ఈమె కౌగిట్లో చేర్చుకొని, చచ్చిన తన యొక్క బిడ్డను తెచ్చి ఆ నిద్రిస్తున్న యొక్క తల్లి కౌగిట పెట్టిందంట, ఆ పక్కన పెట్టింది. ఏ ధైర్యంతో అలా చేసి ఉంటుందండి? చచ్చిపోయిన తన యొక్క బిడ్డను తీసుకెళ్ళి బ్రతికి ఉన్న యొక్క బిడ్డను తన చేతిలో పెట్టుకొని, చచ్చిన బిడ్డనేమో నిద్రిస్తున్న యొక్క తల్లి యొక్క పక్కన పెట్టిందంటే ఏ ధైర్యంతో అలా చేసి ఉండాలి? ఏ ధైర్యంతో చేసి ఉండాలి? బహుశా వాళ్ళిద్దరూ సిస్టర్స్ అయి ఉండొచ్చు. ఒకటి, ఇద్దరు అక్క చెల్లెలు అయి ఉండొచ్చు. కాబట్టి మా పోలికలు ఉన్నాయి కాబట్టి ఆ పోలికల ద్వారా బిడ్డలకు కూడా ఒకే పోలిక ఉండొచ్చు. కాబట్టి తన యొక్క సహోదరుని మోసం చేద్దామని చెప్పి అనుకొని ఉండొచ్చు ఏమో. లేదా ఇంకో విధంగా ఆలోచిస్తే ఇద్దరికి ఒకే భర్త ఉండి ఉన్నాడేమో. సో ఈ ధైర్యంతో
ఈ బిడ్డ కూడా ఆ బిడ్డలాగే ఉంటాడు, పోలికలు ఉంటాయి, ఈ పోలికలతోనే నమ్మించేయచ్చు అని చెప్పి కుట్ర పొందింది ఒక ఆమె. పొద్దున్నే లేచింది ఆ తల్లి, తీరా చూస్తే నిదానించి చూసిందంట. నిదానించి చూస్తే అర్థమైపోయింది, నా బిడ్డ కాదు, సంథింగ్ హ్యాపెండ్, నా బిడ్డ కానే కాదు, బ్రతికి ఉన్నదే నా బిడ్డ, బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఆమె తన యొక్క విషయాన్ని, తనకున్న కష్టాన్ని రాజు యొద్దకు తీసుకువెళ్ళటానికి ఆమె పడిన ఆ యొక్క వ్యధ, ఆమె పొందిన ఆ యొక్క ఇబ్బందులు ఎన్నై ఉంటాయో, ఎన్ని లేయర్స్ దాటి ఉంటుందో, కానీ ఆమె మొత్తానికి రాజుని ఆశ్రయించింది. దేవునికి బిడ్డలమైన మనము మన జీవితాల్లో ఎటువంటి కష్టము, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి మోసము జరిగిన, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా ఆ రాజుని, మన ప్రభువైన యేసుక్రీస్తుని, ఆ రాజుని ఆశ్రయించేవాడిగా మనం ఉండాలి. మన ప్రభు యొక్క పాదాల చెంత మనకు నిజమైన తీర్పు, నిజమైన న్యాయము ఆయన తప్పకుండా మనం జీవితంలో మేలు చేసే దేవుడు. ఆ స్త్రీ ఆ యొక్క రాజుని ఆశ్రయించింది, సొలొమోన్ని ఆశ్రయించింది. ఆమె యొక్క జీవితము పాపాంధకారము, ఆమె బ్రతుకు ఎంతో చీకటి బ్రతుకు, కానీ కృప పొందుకుంది. ఆ కృప ద్వారానే రాజుని ఆశ్రయించగలిగింది. మన మహోన్నతుడైన దేవుడు ఈ లోకంలో దౌర్భాగ్యములను, పాపలమైన మనలను కేవలము ఆయన కృప ద్వారా ఆయన యుద్ధకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించడానికి మనకు ఎటువంటి అర్హత లేదు, కానీ కేవలము ఆయన కృపను బట్టి మనము ఆయన్ని ఆశ్రయించే అర్హతను మనం పొందుకుంటున్నాం. ఆ స్త్రీ వెళ్ళిందంట, సొలొమోను యుద్ధకు వెళ్ళింది. ఆమెతో పాటు ఆమెకి ఎవరైతే మోసం చేశారో ఆమె కూడా తీసుకెళ్ళిందంట. వారిద్దరు నిలబడ్డారు. సొలొమోను అడుగుతున్నాడు, ఏంటమ్మా, ఏంటి మీ యొక్క బాధ, ఏంటి, మీకు నేనేమేం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ ఫర్ యూ, మీకేం చేయాలి అంటే ఆమె తన యొక్క బాధ తెలియజేస్తుంది, ఆమెకున్న యొక్క కష్టం తెలియజేస్తుంది. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే వారిద్దరూ సొలొమోను యుద్ధకు వెళ్ళి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను, అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయం నేను పిల్లను నిదానించి, ఎలాగంట నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది. అక్కడ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. రాజుకి ముందు, సొలొమోను ముందు, నా బిడ్డ బ్రతికింది, నా బిడ్డ కాదు, నీది చచ్చిందని ఒకటి ఇలా అనుకుంటూ ఉంటే సొలొమోను ఏం చెప్పాడు తెలుసా? అన్నాడంటే సొలొమోను కత్తి తెమ్మన్నాడంట. ఏం తెమ్మన్నాడు? కత్తి తండి. సైనికులను ఆదేశించాడు, కత్తి తండి. కత్తి తెచ్చి ఆ బిడ్డను 2 మొక్కలు చేసి ఒక్కొక్క దానికి ఒకటి ఇచ్చేయమన్నాడంట. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దానికి ఇచ్చి పంపించేయండి, అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అనగానే కన్న తల్లి, నిజమైన తల్లి, తన కళ్ళ ముందు తన బిడ్డ ఆ విధంగా మరణిస్తే తట్టుకోగలుగుతుందా? ఇక్కడే మనం నేర్చుకుంటాం తల్లి యొక్క ప్రేమ. 9 మాసాలు బిడ్డను కన్న తల్లి, మోసిన తల్లి ఎంత ఇబ్బందులు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో. ఆ బిడ్డ తన కళ్ళ ముందు మరణిస్తే చూడలేని తల్లి ఆమె అంటుంది, అయ్యా నో,
వద్దయ్యా వద్దు, ఆ బిడ్డను ఆ విధంగా మొక్కలు చేయమాకండి, పర్లేదు, దాని దగ్గరే నా బిడ్డ పెరిగినా పర్లేదు, దాని దగ్గరే పర్లేదండి. ఆ మాటలు విన్నప్పుడు వారి యొక్క ఇద్దరి యొక్క మొక్కలు చూచినప్పుడు రాజు సొలొమోనుకి అర్థమైంది, ఎవరు నిజమైన తల్లి, ఎవరు మోసగత్తే అర్థమైపోయింది. ఆ నిజమైన తల్లికి ఆ బిడ్డని అప్పగించి ఆ బుద్ధి లేని మోసపూరితమైన యొక్క తల్లికి శిక్షను విధించాడు సొలొమోను రాజు. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఆ యొక్క తీర్పునిచ్చాడు. అయితే ఇక్కడ తల్లి ప్రేమను మనం నేర్చుకుంటున్నాం. ఆ తల్లి యొక్క ప్రేమ బిడ్డ ఎడల ఆ తల్లి బాగుండాలి, ఆ బిడ్డ బాగుండాలి, ఆ బిడ్డ బ్రతకాలని చెప్పి తనకు న్యాయం జరగటానికి ఆ రాజుని ఆశ్రయించింది. తనకు న్యాయము జరిగే వరకు ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మధ్యలో సమస్యలు వచ్చినా అవన్నీ దాటుకుంటూ రాజు పాదాల ఎద్దుకు ఎలా వెళ్ళిందో, దేవునికి బిడ్డలమైన మనము మన రాజున యేసుక్రీస్తుని ఆశ్రయించినప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప న్యాయం జరిగిస్తాడు, మన జీవితంలో మేలు జరిగిస్తాడు దేవుడు ఆయన. సో ఎవ్రీ మదర్ should seek the king who is Jesus Christ. ప్రతి తల్లి తన యొక్క సమస్యను యేసు ఎదుగు తీసుకువెళ్ళే తల్లిగా ఉండాలి, యేసును ఆశ్రయించే తల్లిగా ఉండాలి, ప్రార్థించే తల్లిగానే ఉండాలని, యేసును ఆశ్రయించే తల్లిగానే ఉండాలని చెప్పి, మూడోదిగా స్క్రిప్చర్ రీడింగ్ మదర్, దేవుని యొక్క వాక్యాన్ని చదివే తల్లిగానే ఉండాలని చెప్పి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ తల్లి, నువ్వు దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసే తల్లిగా ఉన్నప్పుడు నీ బిడ్డను ఎలా పెంచుకోవాలో, నీ బిడ్డను ఏ విధంగా నువ్వు నడిపించుకోవాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. మనం మార్కెట్లో ఏది కొన్నా సరే మనకు ఒక మాన్యువల్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక మొబైల్ కొన్నాం అనుకోండి, దీన్ని ఎలా వాడాలి అని చెప్పడానికి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఒక చిన్న బుక్లెట్ ఇస్తారు మనకి. లేదా మనం ఐప్యాడ్ కొన్నాం, లేదా ఒక కీబోర్డ్ కొన్నాం, ఒక కెమెరా కొన్నాం, ఏది కొన్నా సరే దాంతోపాటు మ్యానుఫ్యాక్చరర్, దాన్ని చేసిన వాడు మనకు ఒక చిన్న మాన్యువల్ ఇస్తాడు. ఏం చెప్తుంది ఇక మాన్యువల్ అంటే? అది ఎలా వాడాలి, ఆ పరికరం ఎలా వాడాలో మనకు చెప్తుంది ఆ యొక్క మాన్యువల్. అయితే తల్లి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఈ లోకంలో ఏ మాన్యువల్ ఉండదు, ఏ మాన్యువల్ కూడా అందుబాటులో ఉండదు. కానీ దేవుడు ముందుగానే ఒక మాన్యువల్ సిద్ధపరిచాడు. ఆ మాన్యువలే పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం బైబిల్. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది బిడ్డను ఎలా పెంచాలి, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించండి, పెద్దవాళ్ళైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని చెప్పి దీని యొక్క వాక్యం తెలియజేస్తుండగా బైబిల్, BIBLE బైబిల్, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. ఈ లోకాన్ని విడవడానికి ముందుగా ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుని యొక్క వాక్యము స్పష్టపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు దేవుని యొక్క జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. అందుకని ప్రతి ఒక్క తల్లి ఈ యొక్క మాన్యువల్, బిడ్డల్ని ఎలా పెంచాలో, ఎలా జీవించాలో దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా బిడ్డలను పెంచినప్పుడు ఆ బిడ్డ ఎంతగానో ప్రయోజకుడు అవుతాడు కదా. కనుక దేవుని యొక్క బిడ్డలమైన మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా, దేవుని యొక్క వాక్యము సత్యమైందండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. ఆయన వాక్యము సత్యమై ఉన్నది. ఆ సత్య వాక్యాన్ని మనం నేర్చుకొని బిడ్డలకు నేర్పించినప్పుడు ఎంతో దీవెన మనం పొందుకుంటాం. సో ఎవ్రీ మదర్ షుడ్ బి scripture reading mother. Every mother should be a praying mother. Every mother should be God seeking mother. And every mother should be God honoring mother. దేవుణ్ణి గణపరిచే తల్లిగా ఉండాలి. దేవుణ్ణి గణపరిచే తల్లి అంటే మనకు హన్నా గుర్తుకు వస్తుంది. హన్నా ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి అడిగింది, దేవా నా కుమారుని ఇవ్వయా అంది. కుమారుడు కొరకు ప్రార్థన చేసింది. దేవుడు సంతానాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. గర్భమును దేవుడు అనుగ్రహించేవాడు, దేవుడు అనుగ్రహించే బహుమానము. అందుకనే దేనికి వాక్కులు మనం చూస్తాం. కీర్తన 113:9 మనం చూస్తే, కీర్తన 113:9 ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, ఏమండి,
చాలామంది బిడ్డలు లేక ఎంతో బాధపడుతున్న వారు ఉన్నారు. కానీ దేవుడు ఆధిక్యతను ఇస్తాడు. ప్రార్థన చేస్తే, యేసయ్య నామమున ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా బహుమానం ఇస్తాడు. ఆయన బిడ్డలను గ్రహిస్తాడు. అందుకని ఈ వాక్యం, సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తాడు, కుమారుల సంతోషము గల తల్లిగా చేయును. కుమారుల సంతోషము గల తల్లిగా చేస్తాడు. హన్న, ఆమె గొడ్రాలు, బిడ్డలు లేరు, దేవుని మందిరానికి వెళ్ళిందంట. షిలోహుకు వెళ్ళి అడిగింది, అయ్యా నాకు మగ బిడ్డను దయచేయి, నేను వాడిని నీ పరిచర్యకి ఇస్తాను అని చెప్పి అడిగిందంట. మగ బిడ్డను దయచేయి అని చెప్పి ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు కోరిక తీర్చాడు. ఆమె మగబిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డకు సమూయేలు అని పేరు పెట్టి ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క పనికి అప్పగిచ్చేసింది. దేవుడు ఇచ్చాడు, నేను దేవుడిని గణపరుస్తాను, నా బిడ్డ దేవునికి మహిమార్థమై జీవించాలని చెప్పి ఆ తల్లి సమర్పణ ఎంత శ్రేష్టమైంది. తన కుమారుణ్ణి దేవిక పనిలో పెట్టేసింది. చిన్న కుమారుణ్ణి అండి, 3వ ఏటే, చిన్న వయసులోనే ఆ చిన్న చిన్న నడక నడుస్తుండగా తెచ్చేసి దేవుని మందిరంలో పెట్టిందంట. అక్కడ దేవుని యొక్క మందిరంలో అతని యొక్క పని ఏంటో తెలుసా? సమూయేలు యొక్క పని, చిన్నవాడైన సమూయేలు యొక్క పని దీపాలు వెలిగించే పని అంట. దీపాలు వెలిగించే పనిలో ఉన్న యొక్క సమూయేలు దేవుడు ఎంతగా దీవించాడంటే, ఆ సమూయేలు సమాజము కొరకు ఆరని దీపముగా, దీపాలు వెలిగించే సమూయేలు చిన్ననాటి నుంచి సమాజంలో ఆరని దీపముగా దేవుడి కొరకు ప్రకాశించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి. న్యాయాధిపతిగా స్థిరపడ్డాడు. హీ బికేమ్ ఎ జడ్జ్. ప్రవక్తగా స్థిరపడ్డాడు. రాజుల్ని నియమించే అధికారాన్ని పొందుకున్నాడు. సామాన్యమా? చిన్న బిడ్డగా దేవుని పరిచయంలో పెరిగి దీపాలను వెలిగించే పనిలో ఉండి లోకములో ప్రకాశమైన దీపంగా ఇప్పుడు వెలుగుతూ ఉన్న సమూయేలుగా మారిపోయాడు. దేవుడు అంత గొప్పగా దీవించాడు. దాని వెనకాల ఎవరున్నారు? తల్లి హన్న దేవుణ్ణి గణపరిచింది. దేవా, ఈ బిడ్డ ద్వారా నేను గణపరుస్తున్నానయ్యా, నిన్నే గణపరుస్తున్నానంటూ దేనికి ప్రథమ స్థానం ఇచ్చింది. చూచారా? ఇఫ్ యు ఆనర్ గాడ్, మనం దేవుణ్ణి గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. ప్రతి తల్లి దేవుని గణపరిచే తల్లిగా ఉండాలని చెప్పి ఈరోజు దేని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉండగా, we need to learn. ప్రతి తల్లి తెలుసుకోవలసిన ఈ విషయాలు. ఎ ప్రేయింగ్ మదర్, స్క్రిప్చర్ రీడింగ్ మదర్, గాడ్ సీకింగ్ మదర్, గాడ్ ఆనరింగ్ మదర్. ఎప్పుడైతే ప్రతి తల్లి దేవుణ్ణి ఆశ్రయిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని కనపరుస్తూ ఉంటుందో ఆ కుటుంబం ఎంతో మేలు పొందుతుంది. ఆ కుటుంబం ఎంతగానో దీవించబడుతుంది. అంతేకాదు, దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన బాధ్యత, 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకున్నాడు దేవుడు. ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ, ప్రతి ఒక్క బిడ్డ, ఎవ్రీ చిల్డ్రన్ వారు పెద్ద అయినప్పుడు తల్లిదండ్రుల్ని బాధ్యత తీసుకోవాలి, సన్మానించాలి, వారిని గౌరవించాలి. ఇక శ్రేష్టమైన విషయాన్ని దేవుడు మనం ముందు ఉంచాడు. చూడండి, ఒక తల్లి అంట వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ఆ తల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క పరిసరాల్లో ఉన్న వారందరూ చేసే పని ఏంటంటే వృద్ధుల్ని వారి మధ్య ఉంచుకోరంట. వృద్ధులైన వారిని వారి మధ్య ఉంచుకోరు. వృద్ధులందరికీ ఆ దూరాన్న ఒక అడవిలో ఆ ప్రాంతంలో తీసుకుని వదిలేస్తూ ఉంటారంట. ఆ ప్రాంతంలో సరే, అదేవిధంగా ఈ యోనస్తుడు కూడా వృద్ధురాలైన తన యొక్క తల్లిని తీసుకెళ్ళిపోయి ఆమె మళ్ళీ ఇంటికి రాకుండా దూరాన్న ఉన్న యొక్క అడవుల్లో వదిలేద్దామని చెప్పి తీసుకుని వెళ్తున్నాడు. నడవలేదు కదా, అందుకనే భుజాన్ని ఎక్కించుకున్నాడంట. భుజాన్ని ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు.
తీసుకువెళ్తుంటే వెనకాల నుంచి ఆమె వెళ్తూ వెళ్తూ పక్కన అందుకుంటూ అందిన ప్రతి కొమ్మను కోస్తూ ఉందంట. ప్రతి కొమ్మను కోస్తూ ఆ కొమ్మను రోడ్డు మీద దారి పొడుగునా వేస్తూ వెళ్తుందంట. సరేలే, ఏదో ఆమె పిచ్చి అని చెప్పి కొడుకు కూడా పెద్ద పట్టించుకోలేదు. ఆమెకి అందని కొమ్మలను కూడా అందించాడు, అవి కోస్తుంటానికి సహకరించాడు. సరే, ఆమె కోస్తుంది, దారిన పడేస్తుంది, ఏమో ఈ పిచ్చిలే అనుకున్నాడంట. చివరికి తీసుకువెళ్ళాడు. ఆమె చేరాల్సిన ప్రదేశం వచ్చేసింది. ఎక్కువ వృద్ధులు ఉండే యొక్క ప్రదేశానికి తీసుకొచ్చేసాడు. అక్కడ ఆమెను వదిలివేసి వెళ్ళిపోతుంటే ఆ తల్లి పిలిచిందంట, బాబు ఒకసారి రాయా, ఎంత దూరం మోసుకుంటూ వచ్చావు, బాగానే ఉంది, మళ్ళీ తిరిగి నువ్వు మళ్ళీ అక్కడికి ఎలా వెళ్తావో లేదో, నీకు దారి తెలుసో లేదో అని చెప్పి నేను ఆ కొమ్మలన్నీ కోసి నీకు ఆ దారి తిరగటానికి నేను అక్కడ వేశానయ్యా. ఆ రోడ్డు మీద ఉన్న కొమ్మల ఆధారంగా నీవు తప్పకుండా క్షేమంగా మన ఇల్లు చేరతావని చెప్పి నీకు ఆ యొక్క కొమ్మలు తోడ్పడతాయి. ఆ కొమ్మల వెంట నువ్వు నడుస్తే నీకు చక్కటి మార్గం తెలుస్తుంది అని చెప్పిందంట ఆ తల్లి. ఆ తల్లి ప్రేమ, ఆ తల్లికి తెలుసు ఆ కుమారుడు తనను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడని చెప్పి. అయినా ఆమె ప్రేమ మాత్రం ఎంత గొప్పది. బిడ్డ మార్గములో ఇబ్బంది పడకుండా మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్ళాలని చెప్పి ఆలోచనతో ఆ కొమ్మలు రోడ్డంతా పరిచింది. చూచారా ఆమె ప్రేమ. ఆ కుమారుడు సిగ్గుపడ్డాడంట, అరే ఇలాంటి తల్లినా నేను కాదనుకునేది అని చెప్పి మళ్ళీ తిరిగి తన తల్లిని తన ఇంటికి చేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఆన్ దిస్ మదర్స్ డే we need to honor our mothers. మన తల్లుల్ని మనం ఎంతగానో ప్రశంసిస్తూ వారిని కొనియాడాల్సిన దినము ఈ యొక్క మదర్స్ డే. మరి ప్రభువు మనకు ఒక గొప్ప మార్గాన్ని, మనకు గొప్ప ఎగ్జాంపుల్ని మనకు చూపించాడు. యేసయ్య శిలువలో ఉన్నప్పుడు ఏం చేశాడు? తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ఏమన్నాడు? ఆయన శిలువలో ఉన్నాడు, ప్రభు శిలువలో ఉండి కూడా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానుని చూపించాడు. అదేవిధంగా యోహాను చూసి, యోహాను ఇక మీదట ఇదిగో ఆమె నీకు తల్లి అని చెప్పి ఆయన మరణిస్తూ కూడా తల్లి బాధ్యత శిష్యుడికి అప్పచెప్పాడు యేసయ్య. ఆయన 10 ఆజ్ఞలను ప్రభువు మనకి ఇవ్వటమే కాదు నెరవేర్చాడు. కనుక ప్రభు బిడ్డలమైన మనము తల్లిదండ్రుల మన యొక్క బాధ్యతలు నిర్వహించేవారుగా మనం జీవించాలి. అదేవిధంగా దిస్ ఇస్ ద డే దట్ వీ నీడ్ టు ఆనర్, దిస్ ఇస్ ద డే టు ఆనర్ అవర్ మదర్స్. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడల్ రూల్స్ ద వరల్డ్ అనే ఒక చక్కటి సామెత ఉంది. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రాడల్ విల్ రూల్ ద వరల్డ్. ఊయలను ఊపే ఆ యొక్క చేతులే ఈ యొక్క లోకాన్ని కూడా ఎంతగానో ఘనంగా మరి రూల్ చేయగలవు, ఏలగలవు. కనుక అంత గొప్ప శ్రేష్టమైన ఆధిక్యతను దేవుడు తనకు ఇచ్చి ఉండగా, మరి ఈ రోజున ఈ పునరుత్థాన దినాన దేవుడు ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు ఇచ్చిన ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పి తెలియజేసి ఉండగా, దేవునికి బిడ్డలముగా మనము మన తల్లిదండ్రులని సన్మానిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రియ యేసయ్య, నీకు స్తుతులు చెల్లిస్తాము నా తండ్రి. ఈ లోకంలో మేము ఎలా జీవించాలో అయా తల్లుల ఎడల మా యొక్క బాధ్యత ఏంటో మీరు మాకు నేర్పించారు. అదేవిధంగా ఒక తల్లి తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మీరు మాకు నీ వాక్యం ద్వారా బోధించారు తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి తల్లి కూడా ప్రార్థన చేసే తల్లిగా అయా తన యొక్క కుటుంబాన్ని చక్కగా నీ యొక్క వాక్యం ద్వారా కట్టుకునే తల్లిగా, నీకు ప్రథమ స్థానం ఇచ్చి నేను మహిమపరిచే తల్లిగా ఉండటానికి కృప చూపండి. మీరు మాకు ఇచ్చిన ఇక చక్కటి మందిరాన్ని బట్టి, మీరు మాకు అనుగ్రహించిన ఇక ఆత్మీయమైన అనేక మంది తల్లులను బట్టి, అయా మా రక్త సంబంధమైన తల్లులను బట్టి స్తుతులు చెల్లిస్తూ వారిని ఇంకను మీరు దీవించమని, మంచి ఆరోగ్యంతో వారిని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.